ఈ మధ్యన అందరికి తెలిసిందే అకిరానందన్ పైన ఏఐ చేసి కొంతమంది వీడియోలు చేశారు, వాటిపైన ఆయన చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యాడని చెప్పి. సో ఆ ఢిల్లీ కోర్టు మరి ఎట్లాంటి తీర్పునిచ్చింది ఆయన కోసం? అంటే ఏఐ ద్వారా చాలా మంది రకరకాలుగా, కొంతమంది దాన్ని మంచి కోసం యూజ్ చేసుకుంటే ఇంకొంతమంది చెడు కోసం యూజ్ చేసుకుంటున్నారు, ఇంకొంతమంది వేరే వాళ్ళ మీద బురద చల్లడానికి, ఇంకొంతమంది వేరే వాళ్ళని బ్యాట్ చేయడానికి. ఈ విధంగా ఒక కోణం కాదు, రకరకాల కోణాల్లో రకరకాలుగా ఉపయోగిస్తూ ఉన్నారు. సో మరి అకిరానందన్ మీద కూడా ఇదే విధంగా కొన్ని వీడియోస్ని క్రియేట్ చేశారు. అంటే వీడియోస్ని క్రియేట్ చేశారా, ఫొటోస్ని క్రియేట్ చేశారా, ఇది ఒక లిమిట్ వరకు ఓకే. కానీ ఈయన మీద మరీ ఘోరంగా ఒక స్టెప్ ఇంకా ముందుకేసేసి, ఒక స్టెప్ కాదు 10 అడుగులు ముందుకేసేసి కంప్లీట్ ఒక సినిమాని తీసేశారు అకిరానందన్ మీద. తన ఫేస్ని కానీ, తన వాయిస్ని, ముఖంలోని కవలికల్ని కూడా క్లియర్గా క్రియేట్ చేసేసి కంప్లీట్ సినిమాని తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. అది అంటే 1 లక్ష 2 లక్షలు కాదు, దాదాపు 11 లక్షల వరకు వ్యూస్ రావడం జరిగింది. సేమ్ అదే ఒక తెలుగు భాషలోనే కాకుండా ఇంగ్లీష్ భాషలో కూడా రిలీజ్ చేస్తే అక్కడ ఒక 30,000 వరకు కూడా వ్యూస్ వచ్చాయి. సో అది ఇంకా అకిరానందన్ కావచ్చు, ఖచ్చితంగా ఈ విధంగా ఇప్పుడు నార్మల్గా చిన్న చిన్న వీడియోస్, ఫొటోస్ అంటే ఓకే. సో ఇంత పెద్ద స్టోరీ లాగానే సినిమాని తీశారంటే వాళ్ళ కంట పడకుండా ఉంటుందా? సో మరి ఆయనకు తెలవడం ఈ విషయం. సో వెంటనే ఆయన ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించి ఈ విధంగా జరుగుతుంది నా పైన అని చెప్పేసి ఆయన ఒక పిటిషన్ దాఖలు చేసుకోవడం. సో ఓన్లీ వీడియోస్ అనే కాదు, తన డీపీస్ని ఉపయోగించుకొని ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లలో లేకపోతే ఫేస్బుక్లలో తన ఫొటోస్ని ఉపయోగించుకొని ఒక ప్రొఫైల్ని క్రియేట్ చేసుకొని, అంటే డబ్బుల పరంగా కూడా, వాణిజ్యాల పరంగా కూడా కొంచెం ఫినాన్షియల్గా ఇష్యూస్ ఉన్నాయి. ఇట్లా రకరకాలుగా కొంతమంది ఇప్పుడు హీరో వాళ్ళ కొడుకు అంటే కొంచెం సెన్స్, అంటే ఎక్కువగా నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఈజీగా నమ్మేస్తారు, డబ్బులు కొనడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. సో ఇలాంటి స్కామ్స్ కూడా చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన దృష్టికి వచ్చేసింది. సో ఇవన్నీ కూడా క్లియర్గా ఆయన మెన్షన్ చేసేసి నాకు ఈ విధంగా రక్షణ కావాలి, ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి, నా ఫొటోస్ని ఉపయోగించుకొని ఈ విధంగా చేస్తూ ఉన్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి ఆయన అర్జీ పెట్టుకున్నాడు. దానికి ఢిల్లీ హైకోర్టు అంతా కూడా పరీక్షించిన తర్వాత ఒక తీర్పును అయితే ఇచ్చారనమాట. సో ఇక మీదట అకిరానందన్కి సంబంధించినటువంటి ఫొటోస్ని కానీ ఏవి కూడా ఉపయోగించుకొని ఏఐ ద్వారా మాత్రం ఇలాంటి కంటెంట్ క్రియేట్ చేయకూడదు అని చెప్పేసి చెప్పారు. ఇప్పటివరకు ఎవరైతే క్రియేట్ చేశారో అవి కూడా వెంటనే డిలీట్ చేయాలి, లేకపోతే మీ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి. అంటే ఇదంతా కూడా ఇప్పుడు పబ్లిక్, వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళ ఫొటోస్ని షేర్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇది ఖచ్చితంగా వాళ్ళకు కూడా అవసరమే, ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, అభిమానులు ఉంటారు, వాటి షేర్ చేస్తుంటారు. కానీ అది మితిమీరిపోయి వాళ్ళకే ఒక వెన్నుపోటు పొడిచే విధంగా తయారవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా దాన్ని తీసుకోలేరు. సో మరి ఈ విధంగా ఓన్లీ అకిరానందన్ అనే కాదు, ఏ సెలబ్రిటీస్ విషయంలో కూడా ఈ విధంగా చేయకూడదని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు.